దేవునికి స్తోత్రం. దేవుడి ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నాడు. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని అనుభవించుండగా శ్రద్ధ కలిగి ఆలోకిద్దాం. వాక్యము నిమిత్తము తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుగా పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడా, స్తోత్రాలయ్యా. నిలవబడి ఉన్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటికి తోడుగా వాడుకోండి. నా నోట నీ మాట, నా హృదయంలో నీ వాక్యం ఉంచండి. జ్ఞానము కలిగిన బోధించేవాడిగా, కృపగల ఉపదేశం బోధించేవాడిగా ఉంచమని ఆత్మ సంగ్రహములతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగా కాను. ఆత్మ చెవి గ్రహించగలిగిన మనసు మాకందరికీ ధరించాడు. వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని తీసుకెళ్లి వాటి ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ధరించేవాడు. యేసు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగగా, వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసింది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి పిలాతు మాట్లాడుతున్నటువంటి మాటలు, అతడు ఏ చెడు కార్యము చేసినని వారిని అడగక వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలేశారంట. జాగ్రత్త. దేవుని బిడ్డలైనటువంటి వారందరూ ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే లోకానుసారమైనటువంటి వ్యక్తులకు సాతాను వాడి దూత గణాంగానికి దేవుడన్నా దేవుని బిడ్డలైనా వాడికి నచ్చదు. వాడు ఏ చెడు కార్యం మనం చేయకపోయినా చెడు కార్యం చేసినట్లుగా కేకలు కాదు, మరి ఎక్కువగా కేకలే చెబుతారు. ఈ విషయమై మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ చెడు కార్యము చేయకపోయినా, ఏ పాపము ఏ నేరము చేయకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎక్కువగా కేకలేస్తున్నారు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీ ఇంటి వారైనా, నీ ఇంటి పక్క వారైనా, నీ స్నేహితులైనా, బంధువులైనా, నీ తప్పు ఏమీ లేకపోయినా పదే పదే నీ మీద కేకలేస్తున్నారు, పదే పదే నీ గురించి చెడుగా చెబుతున్నారంటే మనం ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం మాత్రం ఇందులో ఏమీ లేదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు దేవుని బిడ్డలైన వారు ఎక్కడ ఉంటారో అక్కడ సాతాను వాడి దూతగణాంగము ఇలాంటి కేకలే వేస్తారు. చాలా మంది సామెత చెప్తారు కదా, అశుద్ధం మీద రాయేస్తే మొఖాన చింది అది మన మొఖాన పడుతుంది. అట్లాంటి వాళ్ళ నోట్లో నోరేయాల్సిన పని లేదు. వాళ్ళు చేసేది పొరపాట్లు, వాళ్ళు చేసేది ఇరుకు ఇబ్బందులు, వాళ్ళు చేసేదంతా పాపపు పనులే. అయినప్పటికీ మనం వారిని ఏమనకపోయినప్పటికీ మన గురించి ఏదో వాళ్ళు చెబుతారు అనుకుంటున్నారనే వాడు ముందుగానే మొదలు పెట్టేస్తారు. మన గురించి చెడుగా చెప్పడం, మన గురించి తప్పుగా మాట్లాడడం. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి పిలాతు ఏమంటున్నాడు? ఎందుకు ఇతడు ఏ చెడు కార్యం చేశాడని అని అడిగితే వాళ్ళు మరి ఎక్కువగా సిలువేయండి, సిలువ అంటే ఆడు తప్పు చేశాడు, నువ్వు సిలువేయి, చెడు కార్యం చేశాడు, సిలువేయమని కేకలేస్తాడు. అసలు ఈ కేకలేసే పద్ధతి ఆ నుంచి వచ్చేది చూడండి. ఆ మాటను నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకోవచ్చు ఉండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. వాడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను
గాయపరుచుకుంటూ ఉంటాడు. వీడు ఎవరైనా అంటే దయ్యం పట్టినోడు. దయ్యాలు పట్టినటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఇస్తే ఉంటుంది. వాళ్ళని ఏదన్నా అడిగామనుకోండి, ఇంటి యజమానిని, వాడు వేసే కేకలో పక్కింట్లో కాదు ఆ పక్కింట్లో కూడా వినపడుతుంది. ఇల్లు వాక్యాలను పట్టించుకొని ఒకవేళ ఇంట్లో ఉంటేనేమో ఇంట్లో ఆమె పోరు పడలేవు. కొంతమంది ఇంట్లో వాళ్ళ పోరు పడలేక బయట ఉంటారు. ఇక వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కేకలే ఉంటాయి. ఈ కుటుంబాన్ని ఏలుతున్న వాడు ఎవడయ్యా అంటే ఇదిగో ఈ శానా దెయ్యాలు పట్టిన వాడిని ఏలుతున్నయ్యే దెయ్యాలు, ఆ దెయ్యాలు ఏలుతున్నాయి. జాగ్రత్త. జీవం కలిగిన దేవుని బిడ్డలు ఎక్కడైనా ఉంటే ఆత్మీయుల మీద అనవసరమైనటువంటి నిందలు, అనవసరమైనటువంటి మాటలు మిమ్మల్ని ఎవరైనా మాట్లాడితే మీరు ఆశ్చర్యపోవద్దు. ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ దెయ్యం బట్టి వాళ్ళు దెయ్యం బట్టి మాటలు మాట్లాడుతున్నారు అనుకొని మీరు నిబ్బరంగా ఉండండి. కేక వేయాల్సిన చోట వేయాలి దేవుని బిడ్డలారా. అలాగే వేయాల్సిన సమయంలో వేయాలి కేకలు. ఎక్కడ వేయాలి కేకలు అంటే బైబిల్ గ్రంథంలో నేను మీకు ఒక మాటను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఓడకుండమని అనేకులు వాడిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. దేవునికి స్తోత్రం. ఈయన కేకలు ఎప్పుడు వేశాడు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వేశాడు. పక్కన ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? కేకలు వేయొద్దని చెబుతున్నారు. ఈ కేకలు వేయొద్దని చెప్పే కొద్దీ మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఇప్పుడు ఈ దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినటువంటి వాడి జీవితంలో వెలుతురు అనేది చూడాల, లోకం అనేది తన కంటితో చూడాల, మనుషులు ఎలా ఉంటారో కూడా ఆయనకి తెలియదు. ఎందుకంటే తిమాయి అనేటువంటి ఆయన కుమారుడు, ఇతను పేరు బత్తమై. ఈ బత్తమై అనేటువంటి వాడు వృత్తివాడు. వీడికి కన్నులు కనబడవు. ఈ కన్నులు తెరవబడాలన్నా, కన్నులు కనబడాలన్నా దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ప్రత్యక్షం అవ్వాలి. ఆయన ఎదుటకు వెళ్ళాలి. ఆయన లేదా ఈయన ఎదుటకు రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఏం చెప్పినా అతను పడ్డ బాధ ఉందే చిన్ననాటి నుండి కన్నులు కనపడక ప్రతి ఒక్కరి సహాయంతో వెళ్ళాల్సిన చోట్లలోకి వెళ్ళి అడుక్కునేటువంటి తన జీవితాన్ని మార్చగలిగిన సమయం వచ్చినప్పుడు, మార్చుకోగలిగిన సమయం వచ్చినప్పుడు కేకలు వేయటం ఆపలేదమ్మా. ఆపితే మరి ఎక్కువగా కేకలు వేసేటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్లలో వేస్తారమ్మా కేకలు. ఒక తండ్రికి 3 కుమారులు. ఆ తండ్రి 3 కుమారులకు వివాహం చేశాడు, రిటైర్మెంట్ అయ్యాడు. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వస్తే డాక్టర్ గారు పెద్ద కేకలు ఈయన దగ్గర ఏమాకండి అమ్మా, బరువులు ఎక్కువ చేయమాక, ఎక్కువ కష్టపడమాక అని చెప్పారంటే డాక్టర్. సరే, బిడ్డలందరూ మంచి స్థితిలో ఉన్నారు. కొన్ని రోజులు, ఒక 3 నెలలు, గత 4 నెలలు పెద్దోడి దగ్గర, ఒక 4 నెలలు చిన్నోడి దగ్గర అని ఆయన లెక్క వేసుకున్న సంవత్సరానికి సరిపడా చక్కగా భార్యాభర్తలు కలిసి బిడ్డల దగ్గరికి వెళ్ళారు. పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళారట.
పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్తే తండ్రి వచ్చిన విధానాన్ని బట్టి ఆ తండ్రి ఆయన కష్టపడి చదివించి ప్రేమించి ఆయన వివాహం చేసి ఆయనకి ఉండడానికి ఒక స్థిరత్వాన్ని కలుగు చేశాడని ఎంతో ప్రేమతో తల్లిదండ్రులను చూశాడంట. ఇక 4 నెలలు అయింది, రెండో వాడి దగ్గరికి వెళ్ళారు. ఈ రెండో వాడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి భార్య పోరు భర్త పోరు, ఇద్దరు ఇంట్లో తగాద, సఖ్యత లేదు, సమాధానం లేదంట. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, భర్త సాయంత్రానికి రాగానే ఏది ఉట్టి చేతులతో వచ్చా నేను చెప్పింది జాలేదా అని భార్య అంట. అదేందమ్మా నెల రోజులు కూడా కాలేదు, ఇంట్లో ఒక వస్తువు వచ్చిందిగా, మనం పోయిన నెల ఫ్రిడ్జ్ అడిగో ఫ్రిడ్జ్ తెచ్చాను, మరలా మొదలేసేవేంది అంటే పక్కింట్లో ఫ్రిడ్జే ఉందా, పెద్ద టీవీ ఉంది, నాకు కూడా ఈ నెల టీవీ కొనాల్సిందని చెప్పి గొడవ. వాడేమో మన జీతం ఎంతో, నా భక్తి ఎంతో, నేనెంతో, నువ్వెంతో చూసుకోవాలి కదా, ఎందుకు అట్లా అడుగుతావని చెప్పేసి ఆయన, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి చేతుల్లో ఉన్న పల్లెలు కొండ సర్లు కింద పడేస్తుంది. ఇక రోజు వీళ్ళకి రామన్నాడే యుద్ధమే. సరే మా నాన్న వచ్చింది, మా నాన్న వచ్చాడు, మా అమ్మ వచ్చింది, అరవమాకమ్మ, సరే నువ్వు అడిగింది నేను చేస్తాను అని చెప్పేసి ఎంతో గట్ట అప్పో సొప్పు చేసి టీవీ తెచ్చిపెట్టాడు. 4 రోజులు బానిచ్చింది. ఏంటది 4 రోజులు బానిచ్చింది. 4 రోజులు బానిచ్చి మళ్ళీ మొదలేసింది. ఏముంది అమ్మని, వాషింగ్ మిషన్ తీసుకురామని మొదలేసింది. చూడు, పొద్దున్న సాయంత్రం దాకా నేను ఉతుక్కునే పనే, నీళ్ళు కొట్టుకునే పనే, పక్కింట్లో చూడు చక్కగా అదే మిషన్ ఉతికేస్తుందంట, చక్కగా అదే ఆరబెట్టేస్తుందంట, నువ్వు కొంటావా లేదా అని చెప్పి మొదలుపెట్టి ఇక ఈ బాధలు భరించలేక ఉన్న జీతం కాస్త అయిపోతుంది కాక అప్పులు పోతవుతున్నామన్న సంగతి గ్రహించుకొని వాడు తండ్రి ఆక్యుపేషన్ అని మర్చిపోయి ఇంట్లో పెద్దగా కేకలు వేయడం ప్రారంభించాడు. హఠాత్తుగా అందరైతే ఆ కేకలకి తండ్రి ముందే ఆగింది, అది చచ్చిపోయాడు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేశానంటే, ఈ గుడ్డి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు నన్ను కరుణించయ్యా అని కేకలు వేసినప్పుడు, ఆగవయ్యా ఎందుకు వేస్తావు కేకలని అక్కడ ఉన్నటువంటి మనుషులు మాట్లాడుతున్నప్పుడు వాడు మరి ఎక్కువగా కేకలు వేసి స్వస్థపడిన వెంటనే వాడు చేసిన పని ఏంటంటే ఆయనతో పాటు నడిచి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఒక శతాధిపతి ఉంటాడు. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, అయ్యా నా దగ్గర పనిచేసేటువంటి వాడు రోగిగా ఉన్నాడు, వాడిని నువ్వు స్వస్థపరచయ్యా అని అడిగాడు. అప్పుడు అయ్యా నువ్వు ఇంత దూరం రావాల్సిన పని ఏముంది, నువ్వు ఇంత దూరం రావాల్సిన పని ఏముంది, నువ్వు ఎవరో ఒక చాలా కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదంటే, అయ్యా నువ్వు నా ఇంట్లోకి వచ్చేంత యోగ్యత నాకు లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నా శిష్యుడు నా సైనికుడు బాగుపడిపోతాడు అన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, ఇశ్రాయేలీయులలో కూడా ఇతని వంటి విశ్వాసమును నేను ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే దేవుని బిడ్డలారా, మనకు ఒక స్థాయి, మనకు ఒక హోదా వచ్చిన తర్వాత మనకంటే ఎక్కువ వాళ్ళతో స్నేహం చేస్తాం, మనకంటే ఎక్కువగా ఉండాలని, ఇంకా ఎక్కువగా జీవించాలని కోరుకుంటాం. కానీ 100 మంది మీద ఈ శతాధిపతి అధికారి తన దగ్గర పనిచేసే వాడి దగ్గర తన ప్రేమను కనబరుస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రోజున నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటని గమనించుకోవాలి. మనం బండి కొనుక్కుంటే కారుల వైపు చూస్తున్నాం, కారు కొనుక్కుంటే ఇంకొంచెం కాస్ట్లీ కారుకి వెళ్ళి చూస్తున్నాం. మనం పూరింట్లో ఉంటూ రేకుల షెడ్ లెక్క, రేకుల షెడ్లో ఉంటూ డాబా లెక్క చూస్తున్నాం. కానీ నిజంగా నీకంటే తక్కువ వాళ్ళ వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఎప్పుడైతే మనం చూస్తామో మన జీవితం ప్రశాంతంగా ఉండేది. దేవునికి స్తోత్రం. ఒక 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి మందిరంలోకి వెళ్ళారంట. ఒకడేమో వచ్చిన దగ్గర నుంచి, అయ్యా నేను పోయినసారి బయటికి వెళ్ళినప్పుడు
ఒక అతని దగ్గర బూట్లు చూశాను నేను, అవి మంచి బ్రాండెడ్ బూట్లు, అవి నేను తీసుకోవాలయ్యా, వాటిని నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక అతనేమో, అయ్యా నాకు కన్నులు ఇచ్చావు నాయన, ఈ కన్నులను బట్టి నీకు స్తోత్రం అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. నాకు చెవులను ఇచ్చావయ్యా, నీ మాటలు వినే భాగ్యం నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన చెవులను బట్టి నీకు స్తోత్రాలని ప్రార్థన చేస్తున్నాడంట. మరలా నాకు నోరిచ్చేవయ్యా, నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఈ బూట్లు అడుగుతున్నవాడు, బ్రాండెడ్ బూట్లు అడుగుతున్నవాడు పక్కకు తిరిగి, ఈడెవడు రా బాబు ఎట్ట ప్రార్థన చేస్తున్నాడని చూస్తే వాడికి కాళ్ళే లేవన్న. ఏమి లేవు? కాళ్ళు లేవు. అప్పుడు బ్రాండెడ్ బూట్లు అడుగుతున్న వాడికి గ్రహింపు వచ్చిందంట. ఒరే నాయన, వాడికి కాళ్ళు కూడా లేవు, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, నాకు ఆ బ్రాండెడ్ బూట్లో దేవుడు తెలియరా బాబు అనుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మనకంటే పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, మనకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకంటే అనారోగ్య పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకంటే అప్పులు పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకంటే కుటుంబాలు సమాధానం లేకుండా చాలా ఉంది. దేవుడిచ్చిన సమాధానంకై, దేవుడిచ్చిన ఆయుష్కై, ఆరోగ్యానికై, ఇచ్చిన వస్త్రాలకై, ఇచ్చిన గృహానికై మనం సంతోషపడి దేవుడిని స్తుతించగలిగితే నీ కుటుంబంలో ఈ కేకలు వినపడవు. దేవుని పిల్లలు మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి. మనం ఎవరో ఉన్నతమైనటువంటి వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మనం కూడా అలానే ఉండాలని చెప్పి మన శక్తికి మించి మనం చేసే ఖర్చే మనల్ని అల్లరిపాలు చేసేది, ఇంట్లో సమాధానం లేకుండా చేసేసింది. ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. జీవం కలిగిన దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నీకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కన్నులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు. ఇవన్నీ ప్రభువుని స్తుతించడానికి, ప్రభువు మీద ఆధారపడడానికి నువ్వు ఉపయోగిస్తే నీకు చాలా మంచి దేవుడు. జీవం కలిగిన దేవుడు ఎప్పుడు ఆయన బిడ్డలను తక్కువగా మాత్రం చూడడు, తక్కువగా ఉంచాలని కూడా కోరుకోడు. ఖచ్చితంగా ఆయన నమ్మిన వారిని ఆయన ఎలా ఉంచుతాడు? పైవారిగా ఉంచుతాడు, ఇచ్చేవారిగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడు. అలాంటి గొప్ప దేవుడి దగ్గర నువ్వు ఉంటూ మనకి లేనిపోని దురాశలను మన హృదయాల్లో పెట్టుకొని మన వల్ల కానటువంటి వాటి మీద ఆశపడి ఇంట్లో యజమాని మీద, లేకపోతే మనం సొంతగా అప్పులు చేసి తిప్పలు పడే కంటే దేవుని బిడ్డలారా ఉన్నదానికంటే మరి ఎక్కువగా ఆలోచన మానుకొని ఉన్నదానితో సరిపెట్టుకొని ప్రభువుని ఆరాధించడం చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన మాట నీ నోట ఉండాలని కోరుకుంటున్నాడు. నీ నోట ఆయన్ని స్తుతించాలని కోరుకుంటున్నాడు, ఆయన్ని గణపరచాలని కోరుకుంటున్నాడు. సాతానుగాడేమో నిన్ను నీ ఇంట్లో నెమ్మది లేకుండా చేయాలని అనిపిస్తున్నాడు, కేకలు వేయిస్తున్నాడు. కొడుకు, భర్తో, కూతురు, అత్తో, మామో ఎవరో ఒకరు మీరు గమనించండి, ప్రతి ఇంట్లో ఒక కేక వినపడతానే ఉంది. ఎప్పుడు తగాదాలు ఆడుకుంటానే ఉంటారు. దేవుని బిడ్డలారా అలా పద్దాకల కేకలు వేయటం వల్ల కొంతమందికి విలువ లేకుండా పోయింది. అలాగే కొంతమంది ఆ మాటలకు అలవాటు పడిపోయి పట్టించుకోక అవి మంచి మాటలైనప్పటికీ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. దేవుని బిడ్డలారా ఒక తండ్రి ఒక బిడ్డకి చెబుతున్నాడు, అమ్మా ఈ మధ్య కాలేజీలకు వెళ్ళావు, నేనేదో పని బాటల్లో ఉండి కుటుంబ సమస్యలు ఉండి నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఈ మధ్య నాకేదో వార్తలు వినబడుతున్నాయి, పప్పులకి వెళ్తున్నామంట, అది మంచి పద్ధతి కాదమ్మా, జాగ్రత్త. ఏ రోజులు ఎలా ఉండిద్దో తెలియదు, ఏ మనుషులు ఎలా ఉంటారో తెలియదు, వెళ్ళొద్దమ్మా అని చెప్తే ఏముండదు, నా మీద నీకు నమ్మకం లేదా? ఏంటది? నా మీద నీకు నమ్మకం లేదా? నేను పుట్టింది ఎవరు? నేను నీ పెంపకంలో పెట్టుకుని నేను నీ పెట్టినని ఏదో కోతలు వచ్చిందంట. అయినప్పటికీ తండ్రి తప్పమ్మా వెళ్ళొద్దు అని చెప్పాడట. అయినా వెళ్ళింది. ఒకసారి వెళ్ళింది, 2 సార్లు వెళ్ళింది, 3 సార్లు వెళ్ళింది, 4 సార్లు వెళ్ళిపోయింది. ఇక అతను తండ్రి కుమార్తెను పలకరించడం మానేసి తన వివాహ సమయం వచ్చినప్పుడు లాస్ట్ సారిగా ఒక్కొక్కసారి చెబుతాం, బిడ్డని వివాహం చేసి పంపించేద్దాం,
తన భర్త అలా సరి చేసుకుంటాడు, నేను ఈ బిడ్డతో పడలేను అనుకొని ఇంకా ఇట్లానే వదిలేస్తే ఈ బిడ్డ జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పి వివాహం చేసే ముందు, సంబంధం కుదిరిన ముందు చెప్పాడంటమ్మా, లాస్ట్ సారిగా చెప్తున్నా, అలాంటి మానుకో, ఇంకొక ఇంటికి వెళ్తున్నావు నువ్వు, జాగ్రత్త, అది తగదమ్మా నీకని చెప్పాడంట. నాకు తెలిసిలే, నువ్వు కాబట్టి వచ్చావు, నా మగుని నేను నా చెప్పు చేతంలో పెట్టుకుంటానన్నమాట. చెప్పు చేతంలో పెట్టుకుంటానని చెప్పేసి వివాహం చేసుకుంది, వెళ్ళింది. దేవుని బిడ్డలారా, భర్తకి తెలియకోకుండా అలవాటు ప్రకారంగానే పప్పుకి వెళ్ళిపోయింది. వాడు రానే వచ్చాడు, చూశాడు, తెలిసింది. నీ బ్రతుకు ఇలాంటిదని నాకు తెలియక చేసుకున్నానని తన్ని ఇంటికి పంపాడు, మరలా తెచ్చుకోలేదండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? గద్దింపు వినడము బుద్ధిమంతునికి, ఒకరి గద్దింపు అంట బుద్ధిమంతునికి లోతుగా నాటుకుపోయింది. తండ్రి గద్దించిన వాడు, శిక్షించిన వాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. తల్లిదండ్రుల మాట వినుకోకుండా నాకు తెలుసులే అని చెప్పేసి, వయసు వచ్చింది కదా, మా కాలం మీద మేము నిలబడగలుగుతాం కదా అని తల్లిదండ్రుల మాట విన్న బిడ్డలు కూడా చాలా నష్టపోతారు. అలాగే పదే పదే బిడ్డను వ్యర్థంగా అరిచేటువంటి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎందుకు అరుస్తారు చెప్పండి? తల్లిదండ్రులు బిడ్డలు ఎందుకు అరుస్తారు? అసలు అరవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళు ముందు నుంచే ఆ బిడ్డలను పట్టించుకోరు, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారు, వీళ్ళ ఇష్టానికి వీళ్ళు ఉంటారు. తీరా నష్టం కలుగుతున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు పెద్ద పెద్దగా కేకలేసేస్తారు. ఇది కూడా సాతాను గాడి ఎత్తుగడలో ఒక ఎత్తే. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డలను గమనిస్తూ పెడతారు. మొదటి తప్పుకే పొరపాటు జరుగుతున్నప్పుడే, లేకపోతే పొరపాటుదారులు వెళ్తున్నారన్నప్పుడే వాళ్ళని ఆపుకోవడం చాలా మంచిది. అది పరీక్షించరు, అది పరిశీలించరు, అలాగే వాళ్ళని నడిపించరు. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, పాడైపోయినప్పుడు కేకలు వేస్తూ ఉంటారు. దేవుని పిల్లలు, ఈ కేకలు అనేది నీ ఇంట్లో వేయిస్తున్నాడు అంటే వాడు కేవలం ఇంటిని సాతానుగాడు వెళ్తున్నాడు అన్న మాటే. జాగ్రత్త. సాతానుగాడు చేసే పనులేంది? సమాధుల్లో రాత్రి పొగలు కేకలు వేస్తూ తన్ను తాను గాయపరుచుకునేటువంటి పరిస్థితిని తెచ్చేది సాతానుగాడు. చూడండి, చాలా మందిలో వాళ్ళన్నా కొట్టుకుంటారు, లేకపోతే ఇంట్లో వాళ్ళన్నా పడగొట్టేస్తారు. ఇది సాతానుగాడి నడిపింపు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ చెడు కార్యము చేయాలి, ఏ పాపము చేయాలి, ఏ దోషము చేయాలి, ఏ నేరానికి ఆయన అర్హుడు కాదు. ఆయనకి శిక్ష విధించేటువంటి పరిస్థితి అసలు లేదు. పిలాతు ఆ విషయం లేదు, ఇతని అందు నాకు ఏ చెడుతనం కనపడతలేదంటే మరి ఎక్కువగా కేకలేస్తున్నారంట, సిలువేయి సిలువేయాలి. ఈ రోజున దేవుని బిడ్డలైన మన మీద మరి ఎక్కువగా రోడ్ల మీద మన మీద శత్రువులు కేకలేస్తున్నారంటే అది సహజమే. దాన్ని బట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. కేకలు వేయమన్నారు, కొట్టారు, సిలువేశారు, ఆపగలిగారా? మూడవ రోజు తిరిగి లేచాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం. నిజంగా చెప్తున్నా దేవుని బిడ్డలారా, నీ మీద నిందలు వేస్తున్న వాళ్ళు, నీ మీద కేకలు వేస్తున్న వాళ్ళు, నిన్ను గద్దిస్తున్న వాళ్ళు, లోకానుసారంగా మీ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారంటే యేసయ్య నీలో ఉన్నాడు, యేసయ్య నీతో ఉన్నాడు. ఒక మనిషి మీద ఒక మనిషి నేరం మోపుతున్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవన్న సత్యం మాత్రం గుర్తుపెట్టుకో. భయపడాల్సిన పని లేదు. చాలా మంది నేను అప్పుడప్పుడు కొంతమంది స్టేటస్లు చూస్తూ ఉంటాను. ఎవరో ఏదో అనుకుంటున్నారని ముందుగానే ఈ స్టేటస్లు పెట్టేస్తారు. ఊరుకుంటా నేను కనుక మొదలేసేవంటే తట్టుకోలేదని పెడతారు కొంతమంది. వాళ్ళు వీళ్ళు ఒకటైపోతారు. అప్పుడు జాగ్రత్త, అవసరం లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవే. సాతానుగా నిన్ను చూస్తే వాడు ఓడకుండలేడు, పాపం వాడికి ఆకలేస్తాడు. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడు అని నిందలేసే పనే సాతానుగాడి పని. ఇప్పుడు నీ మీద నిందలేసేవాళ్ళు, నీ మీద నిన్ను అరిసేవాళ్ళు,
నిన్ను లేకుండా చేయాలనే వాళ్ళు, నీ సాక్ష్యం పోగొట్టాలనుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే సాతాను గారు, వాడు దూతగానాంకమే. దెయ్యం బట్టి వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఉంటే జాగ్రత్త, మా వాళ్ళతో జాగ్రత్త, మౌనంగా ఉండటమే. ప్రభువు ఖచ్చితంగా మనకి ఒక మంచి దారిని చూపిస్తాడు. కొంతమంది ప్రార్థన పెట్టుకోవద్దని కేకలేస్తారు పిల్లలు, కొంతమంది ప్రార్థన అసలు ఇంట్లో చెయ్యొద్దని కేకలేస్తారు, ఇంకొంతమంది అసలు ప్రార్థనకి వెళ్ళొద్దని కేకలేస్తారు. ఈ కేకలన్నీ ఎవరి? సాతాను గాడి. వాడి బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముత్యం చెట్టు పనులలో ఒకడు ఉన్నాడు, మన చర్చికి వచ్చేవాళ్ళ కుటుంబం. ఏందమ్మా ప్రార్థనకు రావడం లేదంటే, ఏం చేస్తాయో తాగొచ్చి ఒకటే కేకలయ్యో ప్రార్థనకి వెళ్ళొద్దని అన్నాడు. పాప ఎక్కువ రోజులు బతికినట్లేడు. మనం పోయిన సంవత్సరం చచ్చిపోయినట్టు. అంటే నేను ఇప్పుడు చచ్చిపోతానని హెచ్చరించట్లా. సాతాను గాడు వాళ్ళని ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు చేస్తాడు. దానివల్ల వాళ్ళకి ఏమైనా లాభమా అంటే నష్టమే. యెహోవాకు అసాధ్యమైనది. సృష్టికర్తను ఎవరు తాకగలుగుతారో చెప్పండి? యెహోవాకు విరోధముగా నిర్మించబడిన ఆయుధం వర్ధిల్లదు. యెహోవాని విడిచి వేరొకరు అనుసరించే వారికి అయితే కొన్ని దినాలు నిజంగా దేవుని బిడ్డలైన వారికి ఇబ్బందులు వస్తాయి, శ్రమ వచ్చింది. అప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడి అయిపోతావు. అదే శ్రమ దినమున నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడైనా ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెబుతాను, ప్రార్థనా పరులను నేను బహుగా ఇష్టపడతాను, బహుగా గౌరవిస్తాను. మీరు మీ జీవితంలో అదే చేయాలి. ప్రార్థన లేని భక్తిహీనులను అసలు దగ్గర కూడా రానివ్వదు. బైబిల్ చెప్తున్న మాట, అతని దృష్టికి నీచుడు. అసలు నీచుడు ఎవరు? నీచమైన పనులు చేసేవాళ్ళు ఎవరు? ఎంత దుర్మార్గంగా ఉంటారో తెలుసా దేవుని వల్ల. నీచుడు అంటే అసలు ఆ పేరే ఒక భయంకరమైనది. వాళ్ళ లాభం తప్పితే ఎదుటి వాళ్ళ కష్టమే చూడదు, వాళ్ళ సుఖం తప్పితే ఎదుటి వాళ్ళ బాధే పట్టించుకోరు. అమ్మ లేదు, అన్న లేదు, అక్క లేదు, చెల్లి లేదు, వాళ్ళకి ఎవ్వరు లేదు. ఇక వాళ్ళు తిన్నామా, వాళ్ళు పడుకున్నామా. మహాత్ములను సైతం, అంటే మహిమలో ఉన్న వారిని సైతం దూషిస్తారు. జీవం కలిగిన దేవుని బిడ్డలైన వారు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మీ దగ్గర ఉన్నాడు, లేదా ఆయన దగ్గరికి మీరు వచ్చారు. మీరు ఈ టైంలో మౌనంగా ఉండాల్సిన పని ఉండకూడదు. బ్రతికినంత కాలం గుడ్డివాడిగా ఉన్నాడు. యేసయ్య దాటి వెళ్తే మళ్ళా ఆ గుడ్డి జీవితాన్నే జీవించాలి. కాబట్టి అవసరమైంది అక్కడ ఆయన కేక. ఎవరైనా ఆపమన్నా మరి ఎక్కువగా కేకేశారు. ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసుకోవద్దు అంటే మరి ఎక్కువగా ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? నువ్వు వెళ్ళవద్దంటే మరి ఎక్కువగా ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? నువ్వు ఇవ్వద్దు అంటే మరి ఎక్కువగా ఎప్పుడన్నా దేవుడికి ఇచ్చావా? వీటిలో ఉన్నది మరి ఎక్కువ. ఏం చేస్తామయ్యా? రాజీ పడే భక్తి, సాతాను గారి దూతగణంగా బతకాలి మనకు. అంతే. ఏంటది బతికేది? ఎవరైతే మనం ఆపుతున్నారో వాళ్ళతోనే ఏకీభవించడము, మనం అదే భక్తి చేయటం. నా కన్న తల్లి, నాకు అన్నం పెట్టేదామే ఆ టైంలో, ఇంకా పరిపూర్ణంగా సేవలో కూడా రాలనే, కానుకలు తీసుకునే అర్హత కూడా నాకు లేదు. పులిపేట మీద కూర్చుంటే దిగితేనే వాక్యం చెప్తానన్న. నా అధికారాన్ని లాక్కుంటున్నాడు అని మా ఇంట్లో వాళ్ళ మాట్లాడి మా అమ్మ బ్లడ్ షుగర్ అయి ఉండి నేను చచ్చిపోతాను మీ వల్ల అని పంచదారు. అయినా నేను రాజీ పడాలి, చచ్చిపోతే చచ్చిపో, పులిపేట దిగితేనే వాక్యం చెప్తాను నాన్న.
దింపాను నిర్దాక్షిణ్యంగా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కాదు రాజీ పడే దేవుడు పిల్లలారా. మీ బ్రతుకులో రాజీ పడడం అనేది ఏదైనా ఉంటే ఇంకా దేని గురించైనా రాజీ పడి, కానీ యేసు దగ్గర మాత్రం రాజీ పడడానికి లేదు. రాజీ పడకూడదు కాబట్టి ఆదరబాబు కేకలేదంటే మరి ఎక్కువగా కేకలేశాడంట. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, ఈ మాటలు వినాలి. అయ్యా ప్రార్థన పెట్టుకున్న మా అబ్బాయి ఒప్పుకోడు, ప్రార్థన పెట్టుకుని మా అమ్మాయికి ఇష్టం లేదు, ప్రార్థన పెట్టి మా అత్త మామూలుకి ఇష్టం లేదు, అప్పుడే ఎక్కువగా పెట్టి. ఎందుకంటే అలా పట్టిన దెయ్యాలు పోతాయి. లేదా ఆ దెయ్యాలతో పాటు నువ్వు బతకాల్సి వచ్చింది. 100 మంది మీద అధికారి ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? తన దగ్గర పనిచేసే సైనికుడి గురించి ఆలోచన చేస్తున్నాడు. మనం ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాం? మనకంటే పైన వాడి గురించి ఆలోచన చేస్తున్నాం. ఎప్పుడు అట్లా ఆలోచన ఏమా? జీవగలిగిన దేవుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడంటే మరలా నీ బ్రతుకు చీకటి అయిపోతుంది. నా బ్రతుకు చీకటి అయిపోతుంది. యేసు నీ దగ్గరకు వచ్చినప్పుడే, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడే ప్రభువుని అడుగు. యాజకుల కాళ్ళు యోర్దాను నదిలో అడుగు పెట్టగానే యాజకులందరూ బోరలు ఊస్తే చిన్నులందరూ కేకల మీద ఎరుకో ప్రాకారాలు దెబ్బ కూలిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కేకలు ఎలా ఉండాలి అంటే ప్రభు నీ వైపు చూడాలి, ప్రభుకి నీ కేక వినపడాలి. దావీదు కుమారుడా అని కేక వేసిన ఆ బుద్ధివాని కేక యేసయ్యకు వినబడి వచ్చాడు. ఏందయ్యా, నేనేం చేయాలనుకొని నువ్వు అడుగుతున్నావు, ఆశపడుతున్నావు అంటే నేను చూపు పొందాలనుకుంటున్నావు అయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ విశ్వాసము స్వస్థపరిచిందని చెప్పగానే వాడు ఏం చేశాడో తెలుసా? వాడి మీద ఉన్నటువంటి బట్టలు కింద పడేసి యేసు వెంట వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దానికి సాదృశ్యం ఏంటి? గుడ్డివాళ్ళు సహజంగా ఏ కంబలో, ఏ దుప్పటో, ఏ కండవో వేసుకొని ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే కప్పుకోవడానికో లేకపోతే అక్కడ పడుకోవడానికో ఏదో ఒక ఆ వస్త్రము వాళ్ళ పైన ఉండింది. ఆ వస్త్రాన్ని వాడు ఏం చేశాడు? తీసేశాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే, యేసయ్య వెంబట వెళ్ళాలి అంటే పాపం అనే బరువులు మన మీద ఉంటే వాటిని తీసేసుకోవాలి. అవి పడేసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకొని నువ్వు యేసయ్య వెంట వెళ్ళాలి. అలా కాకుండా నువ్వు అలానే నా పాపాలలోనే నేను ఉంటాను, ఆ పాప భారాన్ని నేను మోస్తూనే ఉంటాను, యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఉంటాను అంటే కుదరదు. జీవం కలిగిన దేవుడిని వెంబడించాలంటే ఆ గుడ్డివాడి సైతము వాడి మీద ఉన్న బరువుని, ఆ వస్త్రాన్ని, ఆ బట్టని తీసి పడేసి బయలుదేరింది. వాడి పాప జీవితాన్ని ఇక వదిలేసి లేచాడు ఇక పైకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ సాక్ష్యము మీ కుటుంబానికి మార్పు రావాలన్న మీరు గమనించండి. చిన్న పిల్లలతో సహా, యేసోతో సహా ప్రార్థన విషయంలో, ఆలయం విషయంలో, దేవుని విషయంలో ఎంత భయంతో ఉంటానో తెలుసా నేను. ఎందుకంటే నా బిడ్డలకు బాల్యం నుండి యేసు దేవుడని గుండెల్లో వేయాలి ముద్ర. ఆ ముద్ర వాళ్ళు కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళినా రారాజులే వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా కాపాడబడతారు. దేవునికి స్తోత్రం. యేసు తప్ప మనకు ఒక దిక్కు లేదమ్మా. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు. మీరు గమనించండి. నేను కూడా విగ్రహారాధన చేసిన వాళ్ళని ఇదే తిరుపతి గుడి దగ్గర 100 కొబ్బరికాయలు మా నాన్న కొట్టాడు. మా పెద్దరామకి హార్ట్ స్టాక్ వచ్చి బాగుపడి తిరిగి తీసుకొస్తున్నప్పుడు కొట్టాడు మా నాన్న. ఈ గుళ్ళోకి వెళ్ళి మేము కూడా చేతులు జాపి పలహారాలు తీసుకున్నాం. మా జీవితాలు ఏం మారలా. ప్రభువుని నమ్ముకున్నాకే మీరు ఆలోచన చేయండి.
యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి పురాతన మార్గములను విచారించి మేలుకలు మార్గం మీద అందులో నడుచుకోండి, అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలిగింది. ఇక్కడ ఆరాధన చేస్తున్న చాలా కుటుంబాలు చెట్టు పనులు కనబడలేదు. దేవుని విధానం ప్రభువుని ఎరిగిన మీరు ఇంకా ఆ విగ్రహారాధన భక్తుల్లోనే, ఇంకా మీ ఇంట్లో జరుగుతున్నటువంటి పాపపు పనుల్లోనే అక్కడే కూర్చోమాట. బుద్ధి భిక్షమ బద్ధమైలాగా పైకి వెగవండి. ఉన్న బట్టలు తీసేయండి, మీ పాపపు బట్టలు పారేయండి, మరిన్ని వస్త్రాలను తీసేసేయండి, పరిశుద్ధ వస్త్రాలు ధరించడానికి పైకి వెగవండి. ప్రభువుని వెంబడించండి. ఖచ్చితంగా నా దేవుడు ఆ గుడ్డివాడికి చూపునిచ్చి ఎలాగ నడిపించాడో నీకు నీ కుటుంబానికి చక్కని చూపునిచ్చి మంచి త్రోవలో నడిపిస్తాడు, మేలైన త్రోవలో నడిపిస్తాడు, సమృద్ధి కలిగిన త్రోవలో నడిపిస్తాడు, రాళ్ళు ముళ్ళు రప్పలు లేని త్రోవలో నడిపిస్తాడు, ఆరోగ్యకరమైన త్రోవలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలారా, ఎంతకాలము నీ జీవితము నీ కుటుంబము కేకలు బొమ్మలతో పద్దాకలు తగాదలతో ఉంటారు. ఆ తగాదలు ఎందుకు వస్తున్నాయా అంటే మనకి ఉన్నదానితో తృప్తి పొందక పైనున్న వాటి కొరకు ఎచ్చులకు పోయి తిప్పలబడి అప్పుల పాలై ఏడ్చేవాళ్ళు కొంతమంది. నీ వల్లే అయిపోయామంటే అప్పులని భార్యాభర్తల గొడవలు, మీ వల్లే మేము ఎట్ట అయిపోయామని బిడ్డలు మా తల్లిదండ్రుల మీద కేకలు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అంటే పాపములో లోకములో ఉన్నావు కాబట్టి, లోక ఆశల మీద నీకు కోరికలు ఉన్నాయి కాబట్టి, అప్పో సొప్పో చేసి అలాగ బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఉన్నదానితో తృప్తి పడండి. ఖచ్చితంగా మనకంటే తక్కువ వాళ్ళను చూడండి. అయ్యో నిజంగా దేవుడు మనకు ఇల్లు ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, 4 జతలు ఇచ్చాడు, ఉన్న దాంట్లో తృప్తి పడదాం. ఆ ఎత్తుమడాల చెప్పులు, ఆ రంగురంగుల గుడ్డలు వేసుకొని, ఆ బళ్ళు మీద స్టైల్గా కలజోళ్ళు పెట్టుకొని తిరగాలి. ఇలాగే ఎన్నో విచిత్రమైనటువంటి కోరికలతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ, అలాగే వాళ్ళు ఇబ్బందులు పాలైపోతూ, అప్పులు పాలై కుటుంబంలో నెమ్మది లేకుండా జీవించే కంటే కూడా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూడండి. ఈరోజు నేను ఒక వ్యక్తిని గురించి నేను చెప్తాను. 4000 పింఛన్లో మనవడో మనవరాన్ని పిల్లలు వాడుకుంటూ ఇంట్లో కరెంటు కూడా లేకుండా కోటా బియ్యం తింటూ బాధపడుతున్నారంట ఒక వ్యక్తి. మన సంఘంలోనే అలా భార్య రక్షించబడింది. ఆమె చనిపోయింది. అవకాశం ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ తలా ఇవ్వగలిగినంత 200, 300 ఇవ్వండి. నేను పంపేసుకొని ఆ ఇంటికి కరెంటు ఒక నెల సరుకులు వేపిద్దామని ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే ఆ తల్లి మన దగ్గరే రక్షించబడింది. ఒక్కడు పేద స్థితిలో ఉన్నారు, కరెంటు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు తెలిసినప్పుడు మనం చూస్తూ ఉండడము మంచి పద్ధతి కాదు. ఈ రోజున మనం ఆయన్ని గురించి ఆలోచిస్తే ఆయన కంటే దేవుడు మనల్ని మంచి స్థితిలో ఉంచాడని సంతోషపడండి. దీనులకు దరిద్రులకు చేతులు చాపండి. పేదలను కనికరించువాడు యెహోవాకే అర్పించువాడు. మీరు అట్లాంటి వాళ్ళకు మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు ఖచ్చితంగా. మనకంటే పైనున్న వాళ్ళ గురించి ఆలోచించవద్దు. గొప్పలకు పోదామన్న ఆలోచనలతో తిప్పలపడవద్దు. జీవం కలిగిన దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉండాలంటే అన్నిటిని విడిచిపెట్టుకొని ఆయన వెంబడించే బిడ్డగా ఉండాలి. అప్పుడే నువ్వు సాధించగలుగుతావు, అప్పుడే నువ్వు దీవించబడగలుగుతావు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప దేవుడ, మహాగణుడ స్తోత్రం. చెప్పబడిన మాటలు నీ మాటలుగా విలువైన కట్టలేని నీ మాటలు మేము విన్నాము. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం మాకు దయచేయడం నజరేయుని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.